హాయ్ అండి. కొంతమందికి ఎన్ని కూరలున్నా సరే ఏదో ఒక రోటి పచ్చడి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే కదండి. ఎందుకంటే రోట్లో వేసి చేస్తే ఆ పచ్చడి రుచే వేరండి. మిక్సీలో ఎక్కడొస్తుంది, అంత టేస్ట్ రాదు కదా. అందుకే ఈరోజు నేను మా ఇంట్లో దొండకాయ టమాటా రోటి పచ్చడి చేసేస్తున్నాను. అందరికీ తెలిసిన రెసిపీయే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు అదే కళాయిలో పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గించుకోండి. తర్వాత టమాటా, కొత్తిమీర, ఉప్పు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర ఇవన్నీ వేసి లో ఫ్లేమ్లో బాగా మగ్గించేసుకోండి. ఇదంతా చల్లారిన తర్వాత ఒక చిన్న రోలు పెట్టుకొని ఒక్కొక్కటిగా దంచేసుకోండి. ఇందులోనే మీరు ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడిని కావాలంటే తాలింపు పెట్టుకోండి, లేకపోతే అలా అయినా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.